వచ్చే నెల మొదటి రోజు నుంచే వీటి ధరలన్నీ భారీగా పెరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం మీరు ఈ నెలాఖరులోపే ఈ వస్తువులన్నీ ఖచ్చితంగా కొనియండి. లేదంటే వచ్చే నెలలో మీరు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. వేటి ధరలు భారీగా పెంచుతున్నారు, ఎందుచేత పెంచుతున్నారు, ఆ పెరుగుతున్నటువంటి వస్తువుల విషయం ఏమిటి, పూర్తిగా వీడియోలో వివరాలు వెల్లడిస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఏసీ, సెల్ ఫోన్, ఫ్రిడ్జ్ మరియు టీవీ వంటి ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు ఈ నెలాఖరు నుండి పెరగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ మరియు దేశీయ ఆర్థిక మార్పులతో ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఉత్పత్తి సంస్థలకు అదనపు భారం పడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ నిరంతరం తగ్గడం, ముడి చమురు సంబంధిత ముడి పదార్థాల ధరలు పెరగడం తయారీ కంపెనీలపై ఒత్తిడిని పెంచాయి. తయారీ ఖర్చులు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారుడిపై మళ్లించాలని కంపెనీలు చూస్తున్నాయి. ఇప్పటికే వేసవి ప్రారంభం కావడంతో మార్కెట్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల పెంపు అమలులోకి వస్తే అది మధ్యతరగతి ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది కేవలం ఏసీలు, ఫ్రిడ్జ్లకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యావసరాలుగా మారిన సెల్ ఫోన్లు మరియు టీవీ ధరలపై కూడా ప్రతిఫలాన్నిస్తుందని సమాచారం. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ ఏడాదిలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా 3 సార్లుగా పెరిగాయి. ఇప్పుడు 4వసారి ధరలు పెరగబోతున్నాయి. ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను 3-5% వరకు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సమాచారం. ఉదాహరణకు, మీరు కొనే వస్తువు ధర 50,000 అనుకుంటే ఈ పెరుగుదల వల్ల అదనంగా రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు ఎక్స్ట్రాగా మీరు చెల్లించాల్సి ఉంటుంది. మనకు ఈ నెలాఖరులోపు పాత స్టాక్ అయిపోయిన వెంటనే వచ్చే నెల కొత్త ధరల జాబితా అన్ని షాపుల్లోకి అమలులోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్ల కొత్త వస్తువులు కొనాలనుకునేవారు ఈ నెలాఖరులోపు కొనుగోలు చేయడం లాభదాయకమైనటువంటి నిర్ణయం అవుతుంది. భారతదేశం అంతటా ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదలతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో గృహోపకరణాల ధరల పెంపు అదన భారం పడుతుందనేలో సందేహం లేదు. మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరులోపు మీ షాపింగ్ పూర్తి చేయడం మంచిదని నిపుణుల సమాచారం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి మరోసారి ఈ యొక్క గృహోపకరణాలు వస్తువులన్నీ కూడా మనకు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే ఈ నెలాఖరులోపే వెంటనే తీసుకోవాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణుల సూచనలు అయితే పాటించాలని నా యొక్క చిన్న సజెషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.